కృష్ణా జలాలపై రాష్ట్రాల హక్కుల సంబంధించి ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇదే అంశంపై చంద్రబాబు చేతగానితనాన్ని నిలదీస్తూ జగన్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించడం, ప్రయోజనాలను కాపాడటంలో బాబు సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ 2లో సరైన వాదనలు వినిపించలేకపోయారని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానమని, దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని ఇదే అంశాన్ని KWDT2 కేంద్రానికి ఇచ్చినటువంటి తుది నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నాడు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్న చంద్రబాబు ఇదే నిర్లక్ష్యం చూపించారు. ఆ సమయంలో బాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నా నోరు తెరవలేదు. నేడు ఆల్మట్టిలో అదనంగా 100 TMCలు పెంచుతున్నా అంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అటు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2లో పేలవమైన వాదనలు వినిపిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కలిగిస్తున్నారు. కేటాయింపులకు బేసిన్ ప్రాతిపదిక కాదన్న విషయాన్ని బాబు సర్కారు పూర్తిగా విస్మరించింది. గతంలో బాబు అధికారంలో ఉండగా నదీ జలాల విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతోంది. అసలు కృష్ణా జలాల పరిరక్షణలో బాబు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఈ నిర్లక్ష్యంతో రాయలసీమ ప్రాంతానికి కలిగే నష్టం ఎంత? తన స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను బాబు ఏ విధంగా తాకట్టు పెడుతున్నారు? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు MVS నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. ముందుగా పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, KWDT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ తన వాదనలు తాను వినిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా తెలుస్తున్న అంశాలు ఏంటంటే, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా సరైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందన్న విషయానికి సంబంధించి ఏం చెప్తారు? బేసిక్గా నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు చాలా అనుమానాలు, అవగాహనలో పరిమితులు ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ సొంత అనుభవాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, దాని దరిమిల రాయలసీమకు జరగబోయే ఒక తీవ్రమైన నష్టంని ముందే హెచ్చరిక చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ లేఖల్లో చెప్పినటువంటి కీలక అంశాలని సానుకూలంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఉన్నటువంటి, కొత్తగా తెచ్చేది కాదు, ఉన్నటువంటి హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య వస్తూ ఉంది? జగన్ గారు లేవనెత్తిన అంశాల్లో కీలకమైనటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఈశ్వర్ గారు, బేసిక్గా బచావత్ అవార్డు అన్నది చట్టబద్ధత ఉంది. ఈరోజు కూడా బచావతే ఉంది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు కానీ ప్రతిపాదనలు కానీ ఇంకా అవార్డు కాలేదు. బచావత్లో కేటాయింపులు మనం యథాతథంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షించుకోగలిగితే రాష్ట్రానికి, రాయలసీమకు చాలా ప్రయోజనాలు ఉంటాయి, హక్కు కూడా అవసరం ఉంటుంది. ఎందుకని కృష్ణా ట్రిబ్యునల్, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించి 1లో ఏదైతే వాదనలు వినిపించారో అదే వాదన 2లో వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రాథమికమైన అంశాన్ని జగన్ గారు ప్రధానంగా ప్రస్తావించింది, బచావత్ కానీ ట్రిబ్యునల్స్ ఇచ్చే ఆదేశాలు ఈక్వల్ టు సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమీక్షించలేదు. భారత పార్లమెంట్ అంత అధికారాలు ట్రిబ్యునల్స్కి ఉంటాయి. ఈరోజు బచావత్ ఇచ్చిన అవార్డుని పునఃసమీక్షకి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది? 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా అభ్యంతరం చేస్తూ ఆనాడున్న ప్రధానమంత్రికి లేఖ రాయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒక ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు తర్వాత అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది అని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని ఎవరి ఒత్తిళ్లకు తొలగించుండొచ్చు? ఏం కారణాలు అయి ఉండొచ్చు? అంటే వాళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తూ ఉంది, మాకు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, మాకు ఉమ్మడి రాష్ట్రంలో నష్టం జరిగింది, కాబట్టి మొత్తం సమీక్ష చేసి మా క్యాచ్మెంట్ ఆధారంగా 700 TMCలు కావాలన్నారు. ఏకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందే 811 TMC, దాదాపు 700 TMCలు కావాలని ఒక వాదన వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ ఒత్తిడి, తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్టుగా నేను చూస్తున్నాను.
కానీ వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు 811 టీఎంసీలు అనుకుందాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 811లో. కానీ ఇప్పుడు తెలంగాణ అనే 2 రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి మొదటి నుంచి చేయమనేది తెలంగాణ వాదన. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా చెప్పింది. క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా మనకు నీటి కేటాయింపులు జరగవు. ఓకే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్గా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తుతం అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రం చర్చ జరగాలి. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రామాణికంగా తీసుకుంటే కృష్ణా నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా 2,58,948 చదరపు కిలోమీటర్లు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 75,252 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు. క్యాచ్మెంట్ ఆధారంగా తీసుకుంటే మనకు 620 టీఎంసీలు మాత్రమే రావాలి. కానీ 811 టీఎంసీలు ఎట్లా వచ్చినాయి? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫస్ట్ ఇన్ రైట్. ఫస్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కడతారో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ట్రిబ్యునల్స్ది. ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఆధారంగా చేసుకొని కేటాయింపులు చేశారు. ఇంకొక తప్పుడు వాదన ప్రచారం ఏం జరుగుతుందంటే 2014లో విభజన సమయంలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీ ఇది తాత్కాలికము అనే వాదన తెలంగాణ ప్రభుత్వం చెప్తే ఇది శుద్ధ తప్పు. ఆ రోజు ఇద్దరు చీఫ్ సెక్రటరీలు చేసిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడితే నీటి కేటాయింపులు, ఇది బచావత్ ఇచ్చిన ప్రాజెక్టుల వారికి కేటాయింపులు 512 టీఎంసీలు వచ్చినాయి. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు కేటాయింపులు చూస్తే 209. అది లెక్కేసి కూడేసి వాళ్ళు సంతకాలు పెట్టినారు. అదేదో వాళ్ళు కేటాయించినట్టుగా తప్పుడు ప్రచారం చేసి 10 ఏళ్ళు విభజన చట్టం అయిపోయింది కాబట్టి మళ్ళీ తెలంగాణ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థమైన వాదనలు 2 రకాలుగా చేయాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం 2023 సుప్రీంకోర్టుకి పిటిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సవాల్ చేస్తూ అలా సమీక్ష చేయడానికి వీల్లేదు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఉండి తీరాలి అని సవాల్ చేసి సుప్రీంకోర్టులో వేసిన వాదన సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించాలి. 2, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్ వాదనలో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఎందుకు కావాలో, హిస్టారికల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు ఏం చెప్తాయో ఇంతకుముందు చెప్పాను కదా. ప్రాజెక్టుల వారీగా కేటాయించినటువంటి నీటిని డైవర్ట్ చేసే అధికారం, రివ్యూ చేసే అధికారం భారత సుప్రీంకోర్టుకి లేదు, ప్రభుత్వాలకు కూడా లేదు, పార్లమెంట్కి మాత్రం ఉంది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎట్లయితే మార్గదర్శకాలు ఇస్తుంది? ఈ రెండింటినీ క్వశ్చన్ చేస్తూ మీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మరింత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న మీ పార్టీలు ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు కదా. ఇదేనా న్యాయం అంటే? నాగిరెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ చూస్తే కర్ణాటక మరింత అన్యాయం చేసేలా కనిపిస్తోంది. గతంలో కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు, ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దాదాపు 100 టీఎంసీలు మళ్ళీ అదనంగా పెంచుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారన్నది ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి నష్టం. 2000 వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉంటుందండి. 2000 నాటికి ఏదైనా 70% కొత్తగా పూర్తయిన ప్రాజెక్టులకి నీటి కేటాయింపు చేయాలి అని చెప్పి కొత్త ట్రిబ్యునల్కి ముందే వాళ్ళు సూచన ఇచ్చారు. ఓకే, 2000 తర్వాత ఈ 3 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాలైనా కోరితే కొత్త ట్రిబ్యునల్ వేయాలి. సో తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక కోరితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద లేఖ అనేది ఇప్పుడు లేఖ గురించి చర్చ చేస్తున్నాం. ఇది 2010 డిసెంబర్ 31న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిందండి. దీని మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే అన్యాయం జరగబోతోంది. సో లేని మిగులు జలాల్ని 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి తీసుకొచ్చి ఎడిషనల్గా మిగులు జలాలు ఉన్నాయని చెప్పి ఎగువ రాష్ట్రాలకు కేటాయించారు. దీని మూలంగా నష్టం జరగబోతుందని చెప్పి ఫస్టే ఆయన 2వ కార్యక్రమం జనవరి 11, 2011న ఢిల్లీలో జంతర్ మంతర్లో జలదీక్ష కార్యక్రమం 5,000 మందితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న నష్టాన్ని ఢిల్లీ సరిగ్గా లేవనెత్తడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడలా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఆ రోజునే ఆయన లేవనెత్తడం జరిగింది. అట్లాగే మొన్న బచావత్ ట్రిబ్యునల్ జడ్జిమెంటు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిదే. అది 2076 మే 27న వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే మే 31నే గజెట్ పబ్లికేషన్ అయిపోయింది. వన్స్ ఇక గజెట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత దానిలో ఉన్న మొట్టమొదటి వాళ్ళు ఇచ్చిన దీంట్లోనే ఇందాక మనం ఓన్లీ ఆంధ్రకే చెప్పుకుంటున్నాం. మొత్తం క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే మహారాష్ట్రకి 26.81% అండి, అంటే 69,426 కిలోమీటర్లు. అలాగే కర్ణాటకకి 113,270 కిలోమీటర్లు,
అంటే 43.74% కర్ణాటకలో ఉంది క్యాచ్మెంట్ ఏరియా. ఓకే. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 76,252 కిలోమీటర్లు, 29.44%. మరి దీనికి కేటాయింపుల్లో ఎట్లా కర్ణాటకకి 734 టీఎంసీలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు ఎట్లా వచ్చినాయి? క్యాచ్మెంట్ ఏరియాని బట్టి క్యాచ్మెంట్ ఏరియా అసలు ఎక్కడ కూడా అంతర్జాతీయ జల ట్రిబ్యునల్స్ లో కూడా ఎక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఉండదు. 26% ఉన్నటువంటిది 734 టీఎంసీ కర్ణాటకకి, 29% ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811. సో క్యాచ్మెంట్ ఏరియాతో బేసిన్ తో సంబంధం ఒక్క కృష్ణానది బేసిన్ లోనే కాదండి, ఏ ట్రిబ్యునల్ లో తీసుకున్నా ఇవాళ కృష్ణానదికి నీళ్ళన్నీ నెత్తి మీద నుంచి వస్తాయి, పశ్చిమ కనుమల్లో నుంచి వస్తాయి. సో క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండొచ్చు, కానీ వాటర్ ఎక్కువ వచ్చేదంతా కూడా పశ్చిమ కనుమల్లో నుంచి. అదే గోదావరి నదిని తీసుకుంటే నెత్తి మీద నుంచి వచ్చే నీళ్ళు శ్రీరామ్ సాగర్లోకి 2 ఏళ్ళకి ఒకసారి కూడా నీళ్ళు రావు, అంతా నడువులోంచి నీళ్ళు వస్తాయి. ఇంద్రావతి దగ్గర నుంచి శబరి, సీలేరు ఇవన్నీ. మరి క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఛత్తీస్గఢ్కే వాటర్ అంతా ఇచ్చేసేస్తారా? ఇప్పుడు వివాదం కర్ణాటక తెలంగాణతో రెండింటితోనూ వివాదం వస్తుంది కదా ఈ అంశం పైన. డెఫినెట్గా తెలంగాణ లేవనెత్తే అంశం 71% మా క్యాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి 73% మాకు నీళ్ళు ఇవ్వాలి. నేను ఒక్క పాయింట్ ఇప్పుడు లేవనెత్తానండి. ఆంధ్రప్రదేశ్ వరదలతో మునిగేదంతా కూడా, సో గోదావరి జిల్లాలో వరదలంతా కూడా తమిళేరు నుంచి వచ్చే వరదతో గోదావరి జిల్లాలు మునుగుతాయి, అదే వచ్చి ఎరకాలకు పడి. మా దగ్గర పాలేరు, మునేరు, వైరా, కట్లేరు ఇవన్నీ తెలంగాణ నుంచి వచ్చే వరదతోనే మునుగుతాయి. మరి ఈ నీళ్ళన్నీ మీరే ఆపేసుకుంటారా? సో టైలెండ్ రాష్ట్రాలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాజెక్టు టైలెండ్లో ఉన్న దానికి ప్రథమ ప్రాజెక్ట్ వస్తుంది. సో ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చిన ప్రాజెక్టు బ్రిటిషర్స్ కట్టిన ప్రాజెక్టు, అలాగే సుంకేసుల మీద కట్టిన కేసీ కెనాల్ ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ బ్రిటిషర్స్ కట్టిన ప్రాజెక్టు. సో ఈ ట్రిబ్యునల్ కూడా, బచావ్ ట్రిబ్యునల్ కూడా 3 దీన్ని తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంట్లో లేవనెత్తారు. అంటే 1956 వరకు పూర్తయిన ప్రాజెక్టులు, అప్పటి నుంచి 60 చిల్లర వరకు జరుగుతున్నాయి. ఆ తర్వాత జరుగుతున్న ప్రాజెక్టులకి ప్రథమ ప్రయారిటీ. సో బ్రిజేష్ కుమార్ కూడా వాళ్ళు ఇచ్చిన 2,130 టీఎంసీలని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదండి ఫస్ట్ జడ్జిమెంట్లో. ఈ 2,130 టీఎంసీలు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు అడిషనల్గా ఇచ్చిన 448 టీఎంసీలు కర్ణాటక కానీ ఆల్మట్టి కానీ ఎవరైనా సరే వాడుకోవాలని చెప్పి క్లియర్ కట్గా మొట్టమొదటే ఉంది. అయితే ఇందాక మీరు చెప్పిన దాంట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేటానికి 70% పూర్తి చేయని ప్రాజెక్టులు ప్రయారిటీ ఇవ్వమంటే ఆంధ్రప్రదేశ్లో 95 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్టును కూడా టేకప్ చేయలా. అందరినీ వాళ్ళ 2 సార్లు ఎలక్షన్ వస్తే శంకుస్థాపన చేశాడు. 40 టీఎంసీలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేశాడు. వెలిగొండలో 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఎక్కడ ఒక గాలేరు నగరి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టిన పేరు, అందరినీవా ఎన్టీ రామారావు గారు పెట్టిన పేరు, ఆ పేర్లు కూడా తొలగించకుండా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మొట్టమొదటి పాదయాత్ర పోతిరెడ్డిపాడు 44,000 కిలోమీటర్లకి లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా చేసిన కార్యక్రమం. ఇవాళ రాయలసీమకు నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ పుణ్యం రాజశేఖర రెడ్డి గారిది. సో అట్లాగే 2004 మే నెలలో ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, నేను, తెలుగుదేశం శాసనసభ్యులుగా ఉన్న మాజీ శాసనసభ్యులు కాగితం వెంకట్రావు గారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పెడన శాసనసభ్యులుగా ఉన్నారు కృష్ణప్రసాద్ గారు, సిపిఐ నుంచి ఏవి గోపాలరావు గారు, కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్టు సందర్శన చేసుకుంటూ వచ్చి ఫోటోలతో సహా తీసుకొచ్చి కోయినా డ్యాంలో ఎత్తు పెంచుకోవడం, అలాగే 2వ టన్నెల్ని కిందకి అండర్ టన్నెల్ పెంచుకుంటున్నారు. అలాగే ఆల్మట్టి 224 టీఎంసీలకి ఆ రోజుకే అయిపోయిందండి. ఓన్లీ ఒక్కొక్క షట్టర్లో గ్యాప్ మాత్రమే ఉంచారు. ఈ ఫోటోలు తీసుకొచ్చి అసెంబ్లీలో జూన్ నెలలో రాజశేఖర రెడ్డి గారు అఖిలపక్షాన్ని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి 10 టీఎంసీలు ఆల్మట్టి నుంచి డ్రింకింగ్ వాటర్ విడుదల చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్ళి వెళ్ళారు. మే నెలలో ఎలక్షన్ జరిగినాయి, జూన్ నెలలోనే. ఆ రోజు అసెంబ్లీలో కలిసి మమ్మల్ని యలమంచిలి శివాజీ గారు తీసుకెళ్లారు, నాగేంద్రనాథ్ గారిని, నన్ను. రాజశేఖర రెడ్డి గారికి అదంతా కూడా మేము ఫోటోలతో సహా ఇచ్చి పైనంతా ఇట్లా జరుగుతుంది ఒక మ్యాప్ ఇచ్చాం రాజశేఖర రెడ్డి గారికి. ఇచ్చి నుంచునే మాట్లాడాం. ఇచ్చిన తర్వాత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పాం. చంద్రబాబు నాయుడు గారికి మేము తెలుసు, కానీ రాజశేఖర రెడ్డి గారికి మొట్టమొదటిగా మేము ఇవ్వటం. కానీ 2వ రోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత చూస్తే మేము ఇచ్చిన మ్యాప్ని ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టి ఆయన, ఇదిగో నేను వచ్చే ముందు ఎవరో రైతు సంఘాలు వచ్చి నాకు ఇలా మ్యాప్ ఇచ్చారు, ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుందంట, కోయినా డ్యామ్ నుంచి వెస్ట్వార్డ్ డైరెక్షన్లో పోయే నీళ్లు ఎంత వెళ్తున్నాయో తెలియదు, అట్లాగే ఆల్మట్టిలో ఎంత వాడుకుంటున్నారో తెలియదు. అనాథరైజ్డ్గా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కర్ణాటక, మహారాష్ట్రలో భీమా మీద, అలాగే తుంగభద్ర మీద, కృష్ణానది మీద అన్ని ఫోటోలతో సహా ఇచ్చాం. ఇవన్నీ ఆయన తీసుకున్నాడు. ఈయన అప్పుడు దాకా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కనీసం తీసుకోలే. సో ఇప్పుడు కూడా ఇప్పుడు మరలా జరుగుతున్న కార్యక్రమం ఇదిగోనండి. ఇది
నిన్న ఈనాడులో వచ్చిన కార్యక్రమం మేము ఫోటో ఆర్టికల్. అంటే తెలంగాణ నుంచి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి ఆల్మట్టి ఎత్తు పెంపకం మూలంగా నష్టం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రాసింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే అసలు పబ్లిక్గా ఇది నష్టం రాష్ట్రానికి జరుగుతుందని కూడా మాట్లాడాల. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నష్టం జరుగుతుందని అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు. సో రాష్ట్రంలో సాగునీటి వనరులు ఉంటేనే ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. నీటి వనరులు లేకపోతే వర్షపాతం మీద వ్యవసాయాలు చేస్తే ఈరోజు పత్తిపై రైతుల పరిస్థితి ఎట్లా ఉందో లేకపోతే శనగ రైతుల పరిస్థితి ఎండిపోతుందో ఎట్లా ఉందో అవుతాయి అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు మరలా సాగునీటితో పాటు ఉచిత విద్యుత్తు అది కూడా నీటి సరఫరాకేనండి. భారతదేశంలోనే ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 5 రాష్ట్రాల్లో ఆయన కార్యక్రమం అమలు జరుగుతుంది. దీన్ని మంచిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజుకైనా సరే అయ్యా నువ్వు మేల్కో, నిద్ర నటించవద్దు, సో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. పురుషోత్తం రెడ్డి గారు, నీటి కేటాయింపులు పునఃసమీక్షించే ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు జరుగుతున్న వాదనలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రత్యేకించి రాయలసీమకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈశ్వర్, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళనలో ఒకటి రాష్ట్రానికి జరిగే నష్టం, 2 అంతర్లీనంగా రాయలసీమకు ప్రమాదం, నష్టం కూడా అన్నాం, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. రీజన్ ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరద జలాలను మిగులు జలాలను బచావత్ ఇచ్చినటువంటి ఆర్డర్కి భిన్నంగా అంటే చివరి రాష్ట్రం అంటే దిగువ రాష్ట్రం చివరి రాష్ట్రానికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది. దాన్ని కాలు రాస్తూ అన్ని రాష్ట్రాలకు పంచే ఒక ప్రతిపాదనను బ్రిజేష్ కుమార్ చేశారు. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ వాటర్ ట్రిబ్యునల్ చేయాల్సింది డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కృష్ణాకు సంబంధించి ఈ మిగుల జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి పంచాయతీ పెట్టుకోవాల్సిందే తప్ప ఆల్రెడీ బచావత్ కేటాయించిన నీటి హక్కులకు సంబంధించి జోలికి పోయే అధికారం బచావత్ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రతి కమిషన్ ఉంది. అంటే గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు కేటాయించిన నీళ్లను ప్రొటెక్ట్ చేస్తూ అదనపు నీళ్లు మాత్రమే కేటాయింపులు చేయాలి. దానికి భిన్నంగా వెళ్తే రాష్ట్రానికి నష్టం. కాబట్టి ఈ ట్రిబ్యునల్లో ఆ చర్చకే అలౌ చేయకూడదు. ఏది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మాకు నీటి కేటాయింపులు పెంచమంటుందో నికర జలాల్లో ఆ చర్చను అలౌ చేయకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది తేలక ముందుగానే వాళ్ళు అలౌ చేసే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఇది మొదటి అంశం. రాయలసీమ జరిగిన నష్టం ఏంటి? కొంత ముందుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు నగరి, హంద్రీనీవా ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతం చేయడానికి ట్రై చేసినప్పుడు అన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెప్పినాయి. నీటి హక్కులు లేనటువంటి ఆ ప్రాజెక్టులు ఎట్లా జరగచ్చాను. బచావత్తులో కీలకమైన అబ్జర్వేషన్ ఏముందంటే ఈశ్వర్ గారు, మిగల జలాలు నిగువ జలాలు వాడుకునే అధికారం కింద రాష్ట్రానికి ఉంటుంది ఒక పాయింట్. రెండోది ఆ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి కేటాయింపుల్ని అడ్జస్ట్ చేసుకునే అధికారం కూడా సదరు రాష్ట్రానికి ఉంటుంది. ఇది చాలా కీలకమైన అంశం. రాజశేఖర రెడ్డి గారికి అర్థమైన అంశం, రాష్ట్రం గుర్తించాల్సిన. ఎందుకంటే 512 టీఎంసీలు ఎందుకని ప్రొటెస్ట్ చేసుకోవాలి? ఈరోజు తెలంగాణ లాంటి మితలు మాట్లాడేది ఏంటి? ఈరోజు పోలవరం పూర్తవుతోంది, కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి, అమరావతి కడుతున్నారు, 1,00,000 ఎకరాలు ఆల్రెడీ 3 పంటలు అనేది పక్కకు పోతాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, ఇట్లాంటి వాదన తీసుకొస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టి చేసింది ఏంటి? గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుకు మేము మిగులు జలాలే వాడుకుంటాము అని సాహసం చేసి లేఖ ఇచ్చి కట్టాడు. కాబట్టే ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్లో గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండని ఉమ్మడి రాష్ట్రాలకు అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా కట్టుకోవచ్చని చట్టబద్ధత వచ్చింది. ఆ రోజు నా ప్రాజెక్టు కానీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ రోజు అసలు చర్చే లేదు. వాటిని గుర్తించిన తర్వాత వాటికి కేటాయింపులు అనేది కూడా ఆ స్థాయిలో ఉండాల్సిందే కదా. ఎప్పుడు ఉంటుంది? బచావత్ చెప్పినట్టు 512 టీఎంసీలు ఆంధ్రాకు ఉంది కదా. రేపు పోలవరం పూర్తయితే కుడికాలకు 100 పైచీలకు టీఎంసీలు కృష్ణా డెల్టాకు అది గ్రావిటీతో వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆ నీళ్ళు మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు? పైన ఉన్నటువంటి రాయలసీమకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో శ్రీశైలం నుంచి నీళ్లు కిందకి వదిలితేనే కృష్ణా డెల్టాకు. కానీ రేపు గోదావరి నుంచి నీళ్లు వచ్చేస్తే వాళ్ళకి పోలవరం నుంచి ఆ అవసరం కింద తీరిపోతుంది. కాబట్టి అప్పుడు పైన మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. బచావత్ అవార్డు యాజ్ ఇట్ ఈజ్గా అమలు అయితే ఆ నీళ్లు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగులు జలాలపైన నిర్మించిన ప్రాజెక్టులు అదే 512 టీఎంసీలో మనం హక్కు కోల్పోతే నీళ్లు ఒక్క టీఎంసీ తగ్గినా అదంతా రాయలసీమకు ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి హక్కు రాయలసీమకు అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టుకు హక్కుతో కూడుకున్న నీళ్లు చాలా ప్రాజెక్టుకు లేవు. అందువల్లనే రాజశేఖర రెడ్డి ఆ రోజు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా మాట్లాడుతుంది ఏంటంటే ఈరోజు ఒక్క టీఎంసీ జగన్ గారు చాలా స్పష్టంగా 4-5 చోట్ల ప్రస్తావించారు. ఒక్క టీఎంసీ నీళ్లు తగ్గినా అది మీదే తప్పు అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టాలనే ఉద్దేశం కాదు. ఆ ఒక్క టీఎంసీ తగ్గినా అది రాయలసీమకు నష్టం. కాబట్టి రేపు పోలవరం పూర్తయినా ఈరోజు ఈశ్వర్ గారు నేను చాలా సందర్భాలు చెప్పాను, పోలవరం బహుళార్థిక ప్రాజెక్టు రాష్ట్రానికి వరం ఎప్పుడవుతుందంటే
ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి 512 టీఎంసీలు మనకు హక్కుగా ఉంటేనే, మనకు 512 టీఎంసీలు హక్కుగాని కోల్పోతే రేపు పోలవరం పూర్తయినా రాయలసీమకు లాభం జరగదు. ఇట్లాంటి చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చెప్తా ఉంది? మనకున్నట్టు గాలేరు నగరి, హంద్రీనివా ప్రయారిటీ ముందుకు తీసుకెళ్ళాలి, గుండ్రేవాల ప్రయారిటీ ముందుకు తీసుకెళ్ళాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకెళ్ళాలి, పోతిరెడ్డిపాడు వెడల్పు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఏం చెప్తాం? సింపుల్గా గోదావరి నుంచి బనకచర్లకు నీళ్ళు తీసుకొస్తాం 100 టీఎంసీలు గోదావరి నుంచి. కృష్ణాతో ముడిపడినటువంటి హక్కుతో కూడుకుంటున్న సమస్య వచ్చినప్పుడు దీని మీద ఫోకస్ పెట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, బలంగా మేము మాట్లాడుతుంది రాయలసీమ పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ కన్సెంట్ ఉన్న అధికారులు, కన్సెంట్ ఉన్న న్యాయ నిపుణుల్ని మీరు ట్రిబ్యునల్ వాదనలో పెట్టాలి. ఇది కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆదిత్యనాథ్ దాస్ గారు ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని ఢిల్లీలో ప్రతినిధి పెట్టింది దీనికే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన వాడుకుంటా ఉంది. ఆయనకి హెవీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అధికారులందరికీ ట్రైన్ అప్ చేసి, కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు ఈశ్వర్ గారు, ప్రాంతం పట్ల కన్సెంట్ ఉండాలి, రాష్ట్రం పట్ల కన్సెంట్ ఉండాలి. అట్లాంటి అధికారుల్ని, న్యాయ నిపుణుల్ని పెట్టి ప్రత్యేక చొరవ తీసుకోకపోతే, ఇప్పుడు చంద్రబాబు గారు సింపుల్గా ఏమంటున్నారు? అన్నదమ్ముల్లాగా ఉండాలి, కలిసి ఉంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ నేను బాగుండాలి కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా బాగుండాలని పేరుతో ఆంధ్రప్రదేశ్ హక్కులు వదిలేయలేం కదా. నా హక్కులు ఉంటే నేను తెలంగాణకు కూడా సహాయం చేస్తా. నా హక్కు కోల్పోయిన తర్వాత నేనేం చేయగలను? సార్, ఈ 512 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు అనే దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉందండి. దీంట్లో 144.7 టీఎంసీలేమో రాయలసీమకి, సో మళ్ళీ 367.24 టీఎంసీలేమో 387.24 టీఎంసీలేమో కోస్తా ఆంధ్రాకి, 278.96 టీఎంసీలే తెలంగాణకి. కానీ కోస్తా ఆంధ్రాకి అలాట్ చేసిన వాటర్లో కృష్ణా డెల్టా మోడరైజేషన్ తీసుకుని దాంట్లోంచి 20 టీఎంసీలు బేమా లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తున్నాము అని ఇస్తేనే అది 298.96 అయిందండి, 299 అయింది. అంటే ఇది అప్పటికే ప్రాజెక్టుల వారీగా విభజన జరిగిపోయింది. ఇప్పుడు పోలవరం పూర్తి అయితే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి 80 టీఎంసీలు నీళ్ళు వెళ్తాయండి. ఆ 80 టీఎంసీలు పోలవరం నుంచి వస్తే బచావ్ ట్రిబ్యునల్లోనే ఇచ్చాడు. దీంట్లో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, సో 25 టీఎంసీలు ఏమో కర్ణాటకకి, 10 టీఎంసీలు ఏమో మహారాష్ట్రకి విభజన జరుగుతాయి. ప్లస్ ఈ దాటిన తర్వాత ఎంత దామాషా ప్రకారం నీళ్ళు వచ్చినా కూడా గోదావరి నుంచి ఇదే దామాషా ప్రకారం విభజన జరుగుతుందని చెప్పి బచావ్ ట్రిబ్యునల్లోనే ఇచ్చాడు. ఇప్పుడు పోలవరం టు బనకచర్ల ఇంకొక 80 టీఎంసీలు తీసుకొస్తే మళ్ళీ 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకి నికర జలాలు వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇది చేస్తున్న అత్యంత పెద్ద ప్రమాదకరమైంది. థ్యాంక్ యూ సార్. నాగిరెడ్డి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.